టీజీ డీసెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్ రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేరో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇచ్చాను. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. ఒకటి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు. అండ్ మనకు 43,000 అప్లికేషన్స్ వచ్చాయి. సో అందులో తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం సపరేట్గా ఎంతమంది అప్లై చేశారు, సో ఎంత కాంపిటీషన్ ఉంది, మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదంటే డైరెక్ట్ గూగుల్లో టీజీ డీసెట్ 2025 కొడితే మీకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సో అందులో మీరు హాల్ టికెట్కి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మీకు మీ రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సో ఇవి ప్రాపర్గా ఎంటర్ అయ్యండి. ఒక్కటి మిస్టేక్ ఉన్నా అది ఇన్వాలిడ్ అని వస్తుంది. సో మీకు ఆల్రెడీ అప్లికేషన్లో ఉంటుంది అండ్ మీకు మెసేజ్ కూడా వచ్చే ఉంటుంది. అవి ప్రాపర్గా ఎంటర్ చేసిన తర్వాత గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్, సో అది క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మెయిన్గా మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో క్యాస్ట్, జెండర్, మీడియం, సో అండ్ కోర్స్ ఆప్టెడ్. సో మీరు తెలుగు మీడియంలో కోర్స్ చేద్దాం అనుకుంటున్నారా, ఇంగ్లీషా, ఉర్దూ అన్నీ ఉంటాయి. సో మీరు ఎందులో అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ కోర్స్ ఉన్న కాలేజ్లోనే మీరు ఎలిజిబుల్. అండ్ ఆప్షనల్ లాంగ్వేజ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు హాల్ టికెట్లో కింద మీకు సెంటర్ నేమ్ ఉంటుంది అండ్ ఏ షిఫ్ట్. సో మనకి ఇక్కడ 2 సెషన్స్లో కండక్ట్ చేస్తున్నారు. సో 10 to 12 ఒక ఎగ్జామ్ ఉంటుంది అండ్ 3 to 5 ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు మీడియం వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళకు ఒకసారి ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియం వాళ్ళకు ఒకసారి ఉంటుంది. సో దట్ తెలుగు మీడియంలో ఉన్న కాంపిటీషన్స్ అందరికీ మీకు సపరేట్ కౌన్సిలింగ్, అంటే కంబైన్డ్ కౌన్సిలింగే, కాకపోతే ర్యాంకింగ్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ కావచ్చు. తెలుగు మీడియం వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఒక విధంగా, ఉర్దూ మీడియం వాళ్ళకు ఒక విధంగా. సో ఇప్పుడు మనకు రిపోర్టింగ్ టైం, ఎంట్రీ క్లోజ్ టైం ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ రిపోర్టింగ్ టైం మనకు ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 1:30 అండి. సో ఎంట్రీ క్లోజ్ టైం వచ్చేసి 2:45. సో మీకు మార్నింగ్ సెషన్ వాళ్ళకు ఎంట్రీ అండ్ క్లోజ్ టైం ఉంటుంది, ఆఫ్టర్నూన్ వాళ్ళకు కూడా ఎంట్రీ అండ్ క్లోజ్ టైం ఉంటుంది. సో ఆ టైం బిఫోర్నే వెళ్ళడానికి ట్రై చేయండి. సో మీకు వెన్యూ అండ్ కోడ్, సో మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది అది కూడా ప్రాపర్గా డిస్ప్లే ఉంటుంది. సో అది చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ హాల్ టికెట్ తర్వాత మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కింద. సో అందులో కూడా చూడండి. సో మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మీ హాల్ టికెట్తో పాటు మీరు ఒక ఒరిజినల్ ఐడి కూడా తీసుకెళ్ళాలి. లైక్ ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి. సో హాల్ టికెట్, ఒక ఒరిజినల్ ఐడి అండ్ మన ఒక పెన్ను కూడా తీసుకొని వెళ్ళండి. సపోజ్ అక్కడ ఇవ్వకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఆన్లైన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. సో ఫిజికల్ మోడ్లో కాదు ఎగ్జామ్. సో ఇవి మనకు హాల్ టికెట్కి సంబంధించింది అండ్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు టోటల్ అప్లికేషన్స్ మీడియం వైజ్ ఎన్ని వచ్చాయో చెప్తానండి. సో టోటల్ అప్లికేషన్స్ 43,615 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఇందులో ఇంగ్లీష్ మీడియం వచ్చేసి 22,051. సో అప్రాక్సిమేట్లీ 22,000 మనకు అప్లికేషన్స్ వచ్చాయి. కానీ ఇంగ్లీష్ మీడియంకి సీట్స్ వచ్చేసి 2,100. తెలంగాణ ఆల్ ఓవర్ అన్ని కాలేజ్ ఇంగ్లీష్ మీడియంలో ఏవైతే ఉన్నాయో 2,100 మాత్రమే సీట్స్ ఉన్నాయి. సపోజ్ ఈ ఇయర్ ఏమన్నా పెరిగితే ఒక 200 అంతే పెరుగుతాయి. ఎక్కువ అయితే ఏం పెరగవు, ఉంటే ఇవే ఉంటాయి. తెలుగు మీడియంలో టోటల్ 19,900. సో అప్రాక్సిమేట్లీ 20,000 మెంబర్స్ అప్లై చేసుకున్నారు తెలుగు మీడియంలో. తెలుగు మీడియంకి 2,000 సీట్స్ ఉన్నాయి. సో పెరిగితే ఒక 100 సీట్స్ అలా పెరగవచ్చు, లేదంటే 2,000 ఉంటాయి. ఉర్దూ మీడియం వచ్చేసి 1,664 ఉన్నాయి. సో టోటల్ 400 సీట్స్ ఉన్నాయి ఉర్దూ మీడియం వాళ్ళకు. సో ఉర్దూ మీడియం అయితే పెరగవు, అన్నీ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఇంగ్లీష్ మీడియంలోనే కాంపిటీషన్, తెలుగు మీడియంలో రాసేవాళ్ళు తెలుగు మీడియంలోనే కాంపిటీషన్, ఉర్దూ మీడియమే. సో ఇంగ్లీష్ తర్వాత మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే SC ST వాళ్ళు ఉంటారో మీరు జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే మీకు ఎలాంటి మినిమం క్వాలిఫికేషన్ ఉండదు. సో మీకు ఎంత మార్క్స్ వచ్చినా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో OC BC అయితే మీకు 35 మార్క్స్ రావాలి 100కి, అప్పుడు మాత్రం మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే తక్కువ ఫీజు ఉంటుంది. అదే మీరు ఎగ్జామ్ రాసి మేనేజ్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఒక్కొక్క కాలేజీలో ఒకలాగా ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. సో డీసెట్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళకే మీరు మేనేజ్మెంట్ వెళ్ళినా అండ్ మీరు క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే మ్యాండేటరీగా రాయాలి. వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ DED TTC అయితే చేరాదు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీరు జస్ట్ అటెంప్ట్ అని ఇవ్వండి. ఎవరైతే మేనేజ్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో మీరు క్వాలిఫై అయినా కాకపోయినా జస్ట్ అటెంప్ట్, ఎగ్జామ్ రాసినట్టు ప్రూఫ్
మీకు ఉంటే సరిపోతుంది, లేకుంటే వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే మీకు అడ్మిషన్స్ అయితే ఇవ్వరు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ వీడియోలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. అండ్ మనకు వెబ్సైట్లోనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో అవి చూడండి, సాల్వ్ చేయండి, ఎట్లా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, పర్సనల్ గైడెన్స్ కావాలన్నా, ఏమన్నా వేరే ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో గైడెన్స్కి 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో టైం పాస్ కావచ్చు, నార్మల్ మెసేజ్ అయితే చేయకండి. సో ఎలాంటి రిప్లై అయితే ఉండదండి. సో కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.